ఈ పక్కన సీడ్ జీడి పిక్కలు, కాఫీ, పప్పు, పచ్చి పసుపు. ఇది సొరకాయ కదమ్మా, సొరకాయ ఇప్పుడు వాడుతున్నారా? నీళ్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటారు రోజుల్లో, ఇంకా వాడుతున్నారు ఇక్కడ. అది కాకుండా తీసుకుపోయి నీళ్ళు తాగేవాళ్ళమ్మ ఒకప్పుడు. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ పశువుల దగ్గరికి పోతే ఇట్లా నీళ్ళు తీసుకుపోయాడు ఫ్లాస్కుల కింద. మ్యూజియంలో అన్ని ఉన్నాయి సార్, ఆదివాసీ మ్యూజియం అని ఇక్కడ కూడా కట్టాం సార్. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో. కాగు పిక్కలంటే కానుగ చెట్లు, ఆ పిక్కలు, సాములు, అదేమ్మా. అప్పుడు మాకు ఈ కాగు పిక్కలు నూనె తయారు చేసి ఒడ్డుకి రాసుకోవడం, తలకు రాసుకోవడం. ఇది ఉసిరికాయలు, అదేమ్మా. ఇది ఉసిరికాయల నుంచి వస్తుందా? ఉసిరిపప్పు. సార్ రండి సార్, మా ఇంటికి వెళ్దాం. రమ్మా, మా ఇంటి ఒకసారి చూడండి. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఇక్కడనా? ఇక్కడ ఉంది సార్, ఇలాగ రండి సార్. మీరు వస్తున్నందుకు మాకు ఎంత సంతోషం సార్. ఇవన్నీ ఇక్కడ ఇది వేస్తున్నారు, గుమ్మడి పీకలు సార్. కూరలు వేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు. క్యాన్సర్ కూడా మంచిదని. ఇదిగో సార్ గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ. ఇదేంటమ్మా? అది డోలా చెట్టు అండి. డోలా చెట్టుకి గుమ్మడికాయ అండి ఇది. అంటే కొరకోత పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకొని పండగ చేస్తున్నాం. సంక్రాంతి పండుగ, ఏ పండుగ? కొరకోత పండగ అండి. కొరకోత పండుగ కంపల్సరీ ఇది ఉంటుంది. ఇది ఉంటుందండి. అచ్చమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. ఇది మీరేనా? నీ పేరుమా? ఇస్తున్నాడు. రా, ఇస్తున్నాడు సార్. కొంచెం కూర్చోండి. రా మేడం, రా కూర్చో. రా. మా పిల్లలు. ఏంట్రా నీ పేరేంటి? విష్ణువర్ధన్ నాయుడు. నీ పేరు? భరత్ నాయుడు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఇంకొకటి ఎక్కడ? హాస్టల్లో ఉన్నాడండి. హాస్టల్లో ఉన్నాడు. నువ్వే కదా స్కూల్ మొదలు పెట్టావు. ఏంటి మీ అమ్మని చూడలేకపోతే ఉండలేవా? చెప్పు. కాదమ్మా, చదువుకోవాలి కదా. ఈ వయసు చదువుకునే వయసు కదా. చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? మూడో క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? ఎంత వచ్చింది? 13,000 వచ్చిందా? నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? ఇప్పుడు ఏంటమ్మా, ముగ్గురు పిల్లలు ఉన్నారు, స్కూల్ పోలేదు. లేదు సార్, రాలేదు. అవును సార్, మాకు ఇక్కడ ఏటి లేదండి. మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్. షాపు చిన్నది పెట్టిస్తే. అంటే మాకు ఇక్కడ ఏటి లేవండి. అదేమ్మా, నేను ఒక ఇల్లు కట్టేయమంటాను. మంచి ఇల్లు. మంచి ఇల్లు ఒకటి, చిన్న షాపు లాంటిది ఒకటి కట్టేసి, అంటే కిరాణా షాప్ పెట్టిస్తాను. వీడు కూడా స్కూల్కి పంపేయండి. చదువుకుంటాడు. చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు, హాస్టల్లో, పాడేరులో వచ్చి చూసుకొని పోతా ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది దగ్గరికి. వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా. నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతి చదువుకున్నావు? 8th. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా, అతనికి కూడా డబ్బులు ఇచ్చి
తల్లికి వందనం స్టార్ట్ చేయండి, స్కూల్లో పెట్టండి. సార్ రామ్ ఉండండి, లేం కొర్ర బియ్యంతో కొరవ ఇది చేశారమ్మా. చేసాము. ఏంట్రా ఏంట్రా తింటావా తినవా నీకు లేదు సరేనా? ఓకే చెప్పడంలా చూడడం నేను చెప్పానమ్మా, మీటింగ్ చేస్తాం, నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. ఎక్కడ పాడేరులో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. పాడేరులో పెట్టించండి. పాడేరు అయితే ఇక్కడ అయితే మాకు కిరాణా షాపులో కొంత పాడేరు ఎంత డిస్టెన్స్ అమ్మ ఇక్కడికి? పాడేరు నుంచి ఇక్కడ 5 కిలోమీటర్లు. ఓకే, అక్కడే పెట్టిస్తాం, అక్కడ అరేంజ్ చేస్తాను, ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, శుభ్రంగా కట్టుకొని ఆనందంగా చదువుకున్నామా నువ్వు? 8th నువ్వా? 10వ తరగతి చదువుకున్నా. ఓకే, కొంచెం అన్ని విధాలా యాక్టివ్గా ఉంటారా? మొత్తం నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావు? కూలి పనికి వెళ్తామండి మేము. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? పొలం లేదండి, మెట్టు భూమి. మెట్ట భూమి, కాఫీ తోట ఉంది. 3 ఏళ్ళ 4 ఏళ్ళ కాఫీ వచ్చేది? 3 ఏళ్ళు. 3 ఏళ్ళకి వస్తుంది. నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అప్పట్లో, మీకు ఆదాయం పెరగాలని. చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషమా. ఓకేరా, వెళ్తావు కదా రేపు స్కూల్కి? నమ్మకమేనా? మళ్ళా నేను వదిలిపెట్టి నిన్ను? నమ్మకం సార్. ఏంట్రా నువ్వెక్కడ దాక్కున్నావు వెనకాన? ఓకేరా, బాయ్. బాయ్ చెప్పండి. ఓకే అమ్మా, ఓకే నమస్కారం. పిల్లలు బాయ్.